సిక్కోల్లో ఎయిర్పోర్ట్ రగడ మొదలైంది. దానికోసం వేల ఎకరాలు భూసేకరణ చేస్తామంటే ఉద్యమిస్తామంటున్నారు. మూలపేట సీపోర్ట్ భూముల్లోనే ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నది వారి డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వజ్రప్కతూరు, మందస మండలాల పరిధిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పూర్తిగా కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల స్థానికులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది స్థానికుల ప్రశ్న. రాష్ట్రంలో 6 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫీజిబిలిటీ స్టడీ కోసం నిధులు కూడా విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని వజ్రప్కొత్తూరు, మందస మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి 1383 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. ఇందుకోసం రాంపురం, లక్ష్మీపురం, బిడిమి సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించారు అధికారులు. త్వరలో సెంట్రల్ టీం కూడా రానుంది. ఎయిర్పోర్ట్ రావాలంటే 2-3 గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే కనీసం 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అంటోంది. మూలపేట సీపోర్టు అనుసంధానంగానే ఈ కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం చెయ్యాలని అటు వామపక్షాలు కోరుతున్నాయి. ఎయిర్పోర్టు పేరుతో విలువైన ల్యాండ్ బ్యాంక్ను కార్పొరేట్ శక్తులు కొల్లగొట్టాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. పోర్టుకు సంబంధించిన ఎయిర్పోర్టు, దీనికి సంబంధించి ఇది ప్రజల అవసరాలకు కానీ, ఆ ప్రాంత అవసరాలకు కానీ, జిల్లా అభివృద్ధికి కానీ ఏ మాత్రమూ సంబంధం లేదు, ఏ మాత్రం కూడా ఉపయోగపడదు. మూలపేట పోర్టుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 312 ఎకరాలు, పారంపర భూమి 420 ఎకరాలు, సిఆర్జెడ్ భూమి 1500 ఎకరాలు, సుమారు 2270 ఎకరాల భూమి ఇవాళ పోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఉద్దానం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 3 చనిపోయారు. అలాగే కాకరాపల్లి పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా పోరుబాటలో మరో 3 బలైపోయారు. మరోసారి అలాంటి పరిస్థితి తీసుకురావద్దని విపక్షాలు కోరుతున్నాయి.